పెట్టేది కావచ్చు, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా రాజీ పడి ఎంత ఖర్చుని పాటు చేసేయండి అంటా నేను. అందుకే మళ్ళీ ఒకవేళ చేస్తున్నారో లేదో కనీసం ఒక్కొక్క సైట్కి యావరేజ్గా 1 or 2 times మళ్ళీ నేను వెళ్తా, లేకపోతే నేను మళ్ళీ నిద్ర రాను సరిగ్గా తిరగాలి. అక్కడికి వెళ్ళి తిరిగితే నాకు హ్యాపీ. ఏముంది సార్ 10 ఏళ్ళు కష్టపడి కోట్ల రూపాయలు, 1000 కోట్లు వస్తాయి సార్, నాకన్నా ఇంకేం కావాలి చెప్పండి. వాస్తవా కాదా? మరి ఇన్ని వేల ఎకరాల మీద నాకు సగం 50% ఎర్రచందనం మీద ఆదాయం ఉందంటే మామూలు పంట కూడా కాదు, ఎర్రచందనం మీద. మరి నేను మెయింటైన్ చేయాలని వద్దు చెప్పండి. మరి ఎందుకు నేను రాజీ పడాలి చెప్పండి. తర్వాత ఇంకోటి, ఈ మధ్య 2 సంవత్సరాలు కష్టపడ్డా, ఈ 2 సంవత్సరాలు కష్టపడతా, ఇంకొక 6 నెలలు కష్టపడతా, ఇండస్ట్రీని సెట్ చేసేసి తర్వాత మళ్ళీ మీకు మార్కెటింగ్ మీకే ఇస్తా. తర్వాత నాకు ఎంత వస్తుందో తెలుసా? నేను ఏం పని చేసేదిలే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సంవత్సరానికి వచ్చే సుమారు 500 నుంచి 1000 కోట్లు వస్తాయి మళ్ళీ నాకు. అంటే మనం ఒక విజన్ అనేది క్లారిటీ ఉండాలి, దానికోసం పని చేయాలి. అవసరమైతే పణంగా పెట్టి పని చేయి, 100% సక్సెస్ అయి తీరుతాము. ఇటువంటి కంపెనీలు మనం ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరంలా. ఇంకో విషయం కూడా చెప్తాను సార్ ఫైనల్గా. ఇవాటి కూడా చాలా మంది కూడా సుమారు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ఎన్ఎస్పీ కంపెనీ మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ ఇంత సక్సెస్ అయింది కదా, మళ్ళీ ఉంటుందో ఉంటుందో. మళ్ళీ నేను ఒకటి మెసేజ్ పెట్టాను, నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు, సార్ మన కంపెనీ బాగా దూసుకెళ్ళిపోతుంది కదా, ఇక్కడికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా కూడా